వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని ఈరోజు మనం ఒక దంపతుల నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి సమాచారాన్ని మనం నేర్చుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాము. ముందుగా చదవబడినటువంటి వాక్య భాగము అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు బాబు చదివింది 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినటువంటి మాటల్ని మనం మరొకసారి ధ్యానం చేసుకొని పాఠాన్ని కొనసాగించుకుందాం. ఆసియాలోని సంఘముల వారు విని మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును వారి ఇంట ఉన్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. ఇది మనం చదువుకున్నటువంటి వాక్య భాగం. అపోస్తలుడైన పౌలు కొరింథులో ఉన్నటువంటి సంఘానికి మొదటిసారి పత్రిక రాసినప్పుడు ఈ 16వ అధ్యాయం 19వ వచనంలో కొరింథీ సంఘానికి వందనాలు చెప్తున్నాడు. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనాలు చెప్తున్నారు అన్నాడు. ఆ తర్వాత ఎవరు వందనాలు చెప్తున్నారు అని అంటే అకుల ప్రిస్కిల్ల వందనాలు చెప్తున్నారు అన్నాడు. అకుల ప్రిస్కిల్ల వీరిని గూర్చి ప్రస్తావన చేశాడు. పైగా వారి ఇంట ఉన్నటువంటి సంఘాన్ని గురించి ప్రస్తావన చేశాడు. కూడా మీకు వందనాలు చెబుతున్న మాట మెన్షన్ చేశాడు. వాక్యాన్ని మనం అనేక విధాలుగా వింటూ ఉంటాం. బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను మనం వింటూ ఉంటాం. అంటే ఉదాహరణకి కొన్ని టాపికల్ మెసేజెస్గా ఉంటాయి, అంటే అంశాల వారి మెసేజెస్ ఉంటాయి. కొన్ని కాంటెక్స్చువల్ మెసేజెస్ ఉంటాయి, అంటే సందర్భానుసారంగా కొన్ని విషయాలను మనం నేర్చుకుంటాం. కొన్ని పారాగ్రాఫికల్ మెసేజెస్ ఉంటాయి, అంటే గ్రంథంలోంచి ఒక పేజీలో ఒక పేరాని తీసుకొని ఆ పేరాలో ఉన్నటువంటి విషయాల్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. తర్వాత క్యారెక్టర్ వైజ్ ఉంటాయి, అంటే బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు, క్యారెక్టర్స్ అంటే వ్యక్తులు, వాళ్ళ జీవితాలను గురించి మనం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. వీటన్నిటిలో క్యారెక్టర్స్ గురించి వినటం అనేటువంటిది చాలా ఆసక్తిగా ఉంటుంది. క్యారెక్టర్స్ గురించి వింటున్నప్పుడు ఉత్సాహం దొరుకుతుంది. నిజంగా మీరు గనక దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా మీరు ఫీల్ అయితే, ఒక అబ్రామును గూర్చి వింటున్నప్పుడు మీకు ఎలాగనిపిస్తుంది, యోబును గూర్చి వింటున్నప్పుడు ఎలాగనిపిస్తుంది, చాలా ఇన్స్పిరేషన్ మనం ఆయా క్యారెక్టర్ నుంచి పొందుతాం. ఎందుకనంటే దేవునికి ఇష్టలుగా ఉండటం ఎలాగో, ఉండకూడటం ఎలా మనకు తెలుస్తుంది. ఊరికే మనకి డైరెక్ట్గా చెప్పే కంటే కొన్ని క్యారెక్టర్స్ మనం చూస్తున్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఎలా ఉండాలో కొన్ని క్యారెక్టర్స్ మనకు వివరిస్తాయి. అలాగనే ఎలా ఉండకూడదో కొన్ని క్యారెక్టర్స్ మనకి వివరిస్తాయి. ఇందులో కూడా ఒక క్యారెక్టర్ని గురించి మనం నేర్చుకోవటము అని అంటే కేవలం చదవటం వినటం మాత్రమే కాదండి. ఇప్పటి వరకు మనం అనేకమైనటువంటి క్యారెక్టర్స్ గురించి మనం నేర్చుకున్నాము అని అంటే ఎవరో సహోదరులు చెప్పారు, మేము విన్నాము, అంత మాత్రమే కాదు. కానీ ఎలా జీవించాలో తెలుసుకొని మనం కూడా అలా జీవించటమే నేర్చుకోవటం. నేర్చుకోవటం అంటే కేవలం వినటం కాదు, చదవటం కాదు. ఆ వినటం ద్వారా, చదవటం ద్వారా మనం ఎలా జీవించాలో అలా జీవించాలి, అది నేర్చుకోవటం. పాత నిబంధన గ్రంథంలో కొన్ని క్యారెక్టర్స్ గుర్తు చేసుకుందాం. ఒక అబ్రహాము, ఒక యోబు, ఒక మోషే, నోవాహు, దావీదు, ఇలాగున కొన్ని క్యారెక్టర్స్ మనకి ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ ప్రకారమే కొత్త నిబంధనలో కూడా
యేసుక్రీస్తు, అపోస్తలుడైన పౌలు, పేతురు, అపోస్తలులు, ఇలాగున కొన్ని క్యారెక్టర్స్ మనకి బైబిల్లో ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ఆ క్యారెక్టర్స్ నుంచి మనం వింటున్నప్పుడు ఎంతో స్పిరిట్ పొందుతాం మనం. అయితే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అని అంటే కొన్ని ఎక్స్పోజ్డ్గా ఉంటాయి, కొన్ని ఎలాగుంటాయి అంటే హిడెన్గా ఉంటాయి. అంటే బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులందరి జీవితాలు చాలా ఎక్కువగా రాయబడలేదు. అంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం ఎంతవరకు రాయాలో అంతవరకు రాయబడింది. కొన్నేమో బాగా ఎక్స్పోజ్డ్గా అంటే బాగా ఫోకస్ అయినట్టుగా మనకు కనపడతాయి. కొన్ని పెద్దగా ఫోకస్ అయినట్టుగా ఉండవు, హిడెన్ క్యారెక్టర్స్ లాగా ఉంటాయి. అంటే ఏదో సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆ క్యారెక్టర్స్ గురించి వివరించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనం మోషేని గూర్చి నేర్చుకున్నంత, అబ్రహాముని గూర్చి నేర్చుకున్నంత, యోబుని గూర్చి నేర్చుకున్నంత మిగతా కొన్ని క్యారెక్టర్స్ మనం దృష్టిలో పెట్టుకుంటే ఆ కొన్ని క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే చాలా తక్కువగా వాళ్ళ గురించి రాయబడి ఉంటాయి. కానీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక క్రికెట్ టీం ఉందనుకోండి, క్రికెట్ టీంలో ఎంతమంది ఉంటారు అని అంటే 11 మంది సభ్యులు ఉంటారు. అంటే 11 మంది ప్లేయర్స్ ఉంటారు. ఆ 11 మంది ప్లేయర్స్లో ఒకరిద్దరికి మాత్రం బాగా ఫోకస్ అవుతారు. సచిన్ టెండూల్కర్ లాంటి వాడో, లేకపోతే రాహుల్ ద్రావిడ్ లాంటి వాడో, లేకపోతే ధోని లాంటి వాడో, వాళ్ళు ఒకళ్ళిద్దరు వ్యక్తులు బాగా ఫోకస్ అవుతారు. కానీ జట్టులో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ జట్టు విజయాన్ని సాధిస్తుంది. అట్లాగనే బైబిల్లో ఎవరి గురించి ఎక్కువగా రాయబడింది, ఎవరి గురించి తక్కువగా రాయబడింది అనేది కాదు, కానీ ఆ తక్కువగా రాయబడినటువంటి క్యారెక్టర్స్, హిడెన్ క్యారెక్టర్స్ నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అలాగున తక్కువగా అంటే కొద్దిగా రాయబడినటువంటి క్యారెక్టర్స్ మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను. కొత్త నిబంధనలో గాయి అనేటువంటి వ్యక్తిని గురించి మీలో ఎంతమంది ఉంటారు? ఆ పేరు చెప్తే ఎవరైనా కొత్తగా ఉందే అని మనం అనుకుంటాం. గాయి కానీ, ఎపఫ్రోదితు కానీ, ఒనేసిము కానీ, బర్నబా కానీ, అకుల ప్రిస్కిల్ల కానీ, వాళ్ళు అలాంటి క్యారెక్టర్స్ అన్నమాట. వీళ్ళ గురించి మనకి గ్రంథంలో పెద్దగా వ్రాయబడలేదు, ఎక్కువగా రాయబడలేదు. ఉన్న సమాచారం మాత్రం కొద్దిగా సమాచారం ఉంది. కానీ మనం నేర్చుకోవాల్సినటువంటి సమాచారం ఇప్పుడు అకుల ప్రిస్కిల్లల గురించి, వాళ్ళ జీవితాలను గురించి మనం నేర్చుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మరొకటి ఏంటి అని అంటే బైబిల్లో మనం క్యారెక్టర్స్ గురించి నేర్చుకుంటున్నప్పుడు ఎవరైనా సరే ఒకరొక్కరు గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం. ఒకరి గురించి అంటే ఒక్కరుగా, స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా ఎవరినైనా ఒకరి గురించే మనం నేర్చుకుంటూ ఉంటాం. కానీ అకుల ప్రిస్కిల్లల దగ్గరకు వచ్చేసరికి ఇద్దరి గురించి కూడా మనం నేర్చుకుంటాం. అకుల ప్రిస్కిల్లలు ఎవరు అని అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దేవుని పరిచర్య చేసినటువంటి మరి వ్యక్తులుగా మనకి కనిపిస్తారు. కాబట్టి ఈరోజు మనం వాళ్ళ క్యారెక్టర్స్ గురించి ఆలోచన చేస్తున్నాం. ఎందుకు? అపోస్తలుడైన పౌలు తన పత్రిక రాసినప్పుడు ఆ కొరింథీ పత్రికలో అకుల ప్రిస్కిల్లలు వందనాలు చెప్తున్నారు అన్నాడు. వాళ్ళ ఇంటర్లో ఉన్నటువంటి సంఘం కూడా మీకు వందనాలు చెప్తుంది అనే సంగతిని ఇచ్చాడు. అకుల ప్రిస్కిల్లల గురించి సమాచారం అనేటువంటిది తక్కువగానే ఉంది, కానీ నేర్చుకోవాల్సింది మాత్రం చాలా ఉంది. ఎందుకనంటే వాళ్ళు దేవుని కొరకు చేసినటువంటి పని అనేటువంటిది చాలా గొప్పది. అకుల ప్రిస్కిల్లల గురించి ఒక మాటలో నేను మీకు పరిచయం చేస్తాను. ఏంటి అని అంటే ఏ రోల్ మోడల్ ఆఫ్ క్రిస్టియన్ కపుల్. A role model of Christian couple. క్రైస్తవ దంపతులకి వీళ్ళు ఒక మంచి ఉదాహరణ.
మనలో కూడా భార్యాభర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా ఇది అద్భుతమైన దేవుని కృప. ఏంటి అని అంటే, ఇవాళ క్రైస్తవ కుటుంబాలు చూస్తున్నప్పుడు చాలామంది పురుషులు దేవుని సన్నిధికి రావటంలా, కేవలం స్త్రీలు మాత్రమే వస్తున్నారు. స్త్రీలు మాత్రమే భక్తి కలిగిన వాళ్ళుగా కనిపిస్తున్నారు, కానీ పురుషులు కనీసం దేవుని సన్నిధికి రావట్లా, ప్రార్థనకు వచ్చి కూర్చోవట్లా. అటువంటిది మన స్థానిక సంఘంలో చాలా కుటుంబాలు, భార్య భర్తలు వాళ్ళ పిల్లలతో సహా దేవుని సన్నిధికి వచ్చేటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అయితే భార్యాభర్తలుగా దేవుని పరిచర్య విషయంలో మన ఆలోచన విధానం ఎలాగుంది? ఫస్ట్ ఏంటంటే, అసలు భార్యాభర్తలు ఎలాగుండాలి, దేవుని పనిలో మాదిరిగా ఉండటం అనేటువంటిది, ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా అకుల ప్రిస్కిల్లల యొక్క జీవితాలను మనం పరిశీలనగా చూసినట్లయితే ఆ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. కనుక ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం వాక్యానుసారంగా నేర్చుకోవడం కొరకు ప్రయత్నం చేద్దాం. అకుల ప్రిస్కిల్లల గురించి బైబిల్లో కేవలం 6 చోట్ల మాత్రమే రాయబడింది. 6 సమయాల్లో, 6 సందర్భాల్లో, 6 స్థలాల్లో వీళ్ళ గురించి రాయబడింది. అది ఒక్కొక్కటి పాయింట్ల వారీగా చెప్తాను. మొదటిసారిగా వీళ్ళని గురించి ఎక్కడ రాయబడింది అని అంటే, అకుల ప్రిస్కిల్లల గురించి అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అందరూ కూడా దయచేసి అపోస్తల కార్యాలు 18వ అధ్యాయాన్ని ఓపెన్ చేయాలని కోరుతూ ఉన్నాను. ఆ 18వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు ఉన్నటువంటి విషయాలని మీ ముందు ఉంచుతున్నాను. మనం అపోస్తల కార్యాలు గ్రంథాన్ని చాలా వివరంగా నేర్చుకున్నాం, చాలా తేటగా నేర్చుకున్నాం. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం అనడంతో ఈ 18వ అధ్యాయం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మీరు గుర్తుకు తెచ్చుకున్నారా? పౌలు 2వ సువార్త ప్రయాణంలో ఉంది 18వ అధ్యాయం. పౌలు యొక్క 2వ సువార్త ప్రయాణంలో అతను ఏథెన్స్ నుంచి కొరింథుకు వచ్చాడు. ఏథెన్స్ నుంచి కొరింథుకు వచ్చాడు. చూడండి, అది 1వ వచనంలో ఆ మాటే ఉంది. అటు తర్వాత పౌలు అంటే 17వ అధ్యాయంలో ఏథెన్స్లో తిరుగుతాడు కదా, ఏథెన్స్ ప్రాంతంలో పరిచర్య చేస్తాడు కదా. ఆ ఏథెన్స్ నుంచి ఎక్కడికి వచ్చాడు అని అంటే కొరింథుకు వచ్చాడు. కొరింథు అనబడినటువంటి పట్టణానికి వచ్చి అక్కడ పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అకుల గురించి రాయబడింది ఏమిటి అని అంటే, ఇతను ఒక యూదుడు. ఇతను పొంతు వంశీయుడు. ఎక్కడున్నాడు అని అంటే కొరింథు పట్టణంలో ఉన్నాడు. ఈ కొరింథు పట్టణానికి వచ్చాడు పౌలు. 2వ సువార్త పరిచర్యలో. మళ్ళీ అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని. అకుల యొక్క భార్య పేరు ఏంటి అని అంటే ప్రిస్కిల్ల. ప్రిస్కిల్ల ఎవరు అని అంటే ఇతని యొక్క భార్య. పౌలు వచ్చి వీరిని కలిశాడు.
అంటే వీరి గురించి పౌలుకి ముందుగానే తెలిసిందన్నమాటే కదా. అకుల పొంతు అనే వంశానికి చెందినవాడు. పొంతు అనేటువంటిది ఒక ప్రాంతంగా కూడా మనం చూస్తాం. మీకు బైబిల్లో ఉన్నటువంటి మ్యాప్స్ చూడండి, చివరి పట్టణం దగ్గరికి రండి. బైబిల్లో ఉన్నటువంటి చివరి పేజీలో మీకు ఈ మ్యాప్ కనిపిస్తుంది. పౌలు యొక్క సువార్త ప్రయాణాలకు సంబంధించి ఇక్కడ చివరిలో ఒక మ్యాప్ ఉంటుంది. ఈ మ్యాప్ని మీరు గమనించినట్లయితే వాస్తవంగా ఇతను పొంతు ప్రాంతానికి చెందినవాడు, పొంతు వంశీయుడు. ఈ పొంతు ప్రాంతానికి చెందినవాడు. కానీ ఎక్కడున్నాడు అని అంటే ఇప్పుడు కొరింథు పట్టణంలో ఉన్నాడు. తర్వాత అతను ఎక్కడికి వస్తాడు, ఇటు సువార్తలో పౌలుతో ఎటు వెళతాడు, ఈ విషయాలు మనం తర్వాత వాక్యానుసారంగా లోపలికి వెళ్ళి మనం వివరంగా నేర్చుకుంటూ ఉంటాం. ఈ పొంతు అనేటువంటిది ఒక ప్రక్కగా ఉంటుంది మీకు మ్యాప్లో. అది ఆసియా రాష్ట్రంలో పైభాగంలో ఉంటుంది. తర్వాత ఇతను ఎప్పుడైతే యూదుడు అని చెప్పబడ్డాడో ఒక పాయింట్ మీకు మైండ్లోకి వచ్చేసి ఉండాలి. ఎవరైనా ఒక అబ్బాయిని గురించి మీకు పరిచయం చేసేటప్పుడు ఇతను క్రిస్టియన్ లేకపోతే ఈ అమ్మాయి క్రిస్టియన్ అని చెప్పారనుకోండి, ఏం మనకు గుర్తుకొస్తుంది? ప్రార్థన తెలిసిన వాళ్ళేనమాట, దేవుని తెలిసిన వాళ్ళేనమాట, వాక్యం తెలిసిన వాళ్ళేనమాట అన్న సంగతి గుర్తుకొస్తుంది. యూదులు చిన్నతనం నుంచి కూడా దేవుని యందలి భయభక్తులు కలిగిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు. కాబట్టి అకుల అనబడినటువంటి వ్యక్తి కూడా యూదుడు కాబట్టి స్వాభావికంగానే చిన్నతనం నుంచి దైవభక్తి ఉంది. వాక్యాన్ని నేర్చుకున్నటువంటి వాడుగా మనకి కనిపిస్తున్నాడు. ఇంకొకటి ఏంటి అని అంటే, క్రిస్టియన్స్గా లేకపోతే దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వాళ్ళంగా మనం కనిపిస్తాం. కానీ కొన్ని శ్రమలు వచ్చినప్పుడు మనకున్నటువంటి ఆ విశ్వాసం ఏమవుతుంది అని అంటే, శ్రమలు సంభవించినప్పుడు ఏమవుతాయి? బలహీనపడటం కాదు, కొంతమంది విశ్వాసాన్ని కూడా వదులుకుంటారు. సరే, ఇప్పుడు మనం వాక్యం దగ్గరికి వెళ్దాము. అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. పౌలు వీరి దగ్గరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని ఆలోచన చేసినట్లయితే, పౌలు సువార్త పరిచర్యలో ఉన్నాడు. ఎన్నో ప్రయాణంలో ఉన్నాడు చెప్పాలి. ఇది 2వ సువార్త ప్రయాణంలో ఉన్నాడు. అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడు. ఇప్పుడు కొరింథు ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి అతనికి షెల్టర్ కావాలి, అతనికి ఆశ్రయం ఇచ్చేటువంటి వాళ్ళు కావాలి. ఎవరిస్తారు ఆశ్రయం? ఇప్పుడు స్వేచ్ఛగా మనం ప్రార్థనలు పెట్టుకుంటున్నాం, మీటింగులు పెట్టుకుంటున్నాం, కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటున్నాం, ప్రత్యేకమైన కూడికలు పెట్టుకుంటున్నాం. మనకి ఎలాంటి నిషేధాజ్ఞలు లేవు. దేవుని వాక్యాన్ని ప్రకటించుకోవటానికి మనకి స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. కానీ రోమా చక్రవర్తుల కాలంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వీల్లేదు. చాటుగానో మాటుగానో, అధికారులకి తెలియకుండానో, ప్రజల దగ్గరికి వెళ్ళిగానో పరిచర్య చేయవలసినటువంటి పరిస్థితులు అన్నమాట. కాబట్టి ఆ పరిస్థితుల్లో అతను కొరింథు పట్టణానికి వెళ్ళినప్పుడు, ఎక్కడది? బయట. ఓకే, ఎవరో చూడండి ఒకసారి. అతను కొరింథు పట్టణానికి వెళ్ళినప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నారనే సంగతి తెలిసింది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని కనుగొని వారి వద్దకు వెళ్ళాను. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా మొట్టమొదటిసారి పేరు ప్రస్తావించబడినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు అని అంటే కొరింథు పట్టణంలో ఉన్నారు. కొరింథులో ఉన్నారనే సంగతి పౌలు విన్నాడు. పౌలు విని వారి వద్దకు వెళ్ళాడు. అయితే వీళ్ళలో ఉన్నటువంటి ఒక క్వాలిటీ మనకి ఇక్కడ కనపడుతుంది చూడండి. వెంటనే ఏముందనంటే 2వ వచనంలో,
యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. అంటే ఇప్పుడు వాస్తవంగా ఇతనికి ఏ ప్రాంతానికి చెందినవాడు అని అంటే పొంతు ప్రాంతానికి చెందినవాడు. కానీ ఎక్కడున్నాడు అని అంటే ఇతను రోమాలో ఉన్నాడు. రోమా ఎక్కడుంది అని అంటే ఇటలీ దేశంలో ఉంది. ఈ ఇటలీలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా రోమాని విడిచిపోవాలి, రోమా పట్టణంలో క్రైస్తవులు ఎవరు ఉండకూడదు అని రోమా చక్రవర్తులు చేసినటువంటి ఆజ్ఞని బట్టి వీళ్ళు ఎక్కడికి వచ్చారు అని అంటే కొరింథుకు వచ్చారు. అంటే ఉన్న ప్రాంతం నుంచి తరిమేశాడు చక్రవర్తి, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం నుంచి తరిమేశాడు. ఇది శ్రమ, ఇది కష్టం, చాలా కష్టంలో ఉన్నారు వాళ్ళు, శ్రమలో ఉన్నారు. అయినా కూడా వాళ్ళు విశ్వాసాన్ని విడిచిపెట్టల. దేవుని యందు వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. మనం అకులా ప్రిస్కిల్లాల గురించి వింటున్నాం, చదువుతున్నాం అంటే వీళ్ళు మంచోళ్ళు లేకపోతే వీళ్ళు మంచి క్రైస్తవ దంపతులు అని వదిలేయటం కాదండి. వాళ్ళలో ఉన్నటువంటి క్వాలిటీస్ని మనం నేర్చుకోవాలి. వాళ్ళకి అనేకమైనటువంటి శ్రమలు కలిగినా కూడా వాళ్ళు ఏం చేశారు అని అంటే ఆ విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టల. ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు అయితే వారు వృత్తికి డేరాలు కుట్టువారు. ఏం చేసేవాళ్ళు అని అంటే డేరాలు కుట్టువారు. అంటే ఏమర్థమవుతుంది అని అంటే కష్టం చేసేవాళ్ళు. దేవుని పిల్లలు కష్టపడి పని చేయాలి. అది ఉద్యోగమా, వ్యాపారమా, కూలే, ఏ పని చేసినా కూడా కష్టమే చేయాలి. ఆయాచితంగా ఒకళ్ళు పెడితే తిని బ్రతకూడదు. ప్రతివాడు కష్టం చేసి పని చేసి తను భోజనం చేయాలి అని తెస్సలోనిక పత్రికలో 4వ అధ్యాయంలో చెప్తాడు. సరే, ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు కాబట్టి పక్కన పెడుతున్నాను. ఒక క్రైస్తవ కుటుంబం ఎలాగుండాలి అని అంటే దేవుని యొక్క ఆలోచన చొప్పున కష్టపడి పనిచేసేటువంటి కుటుంబంగా ఉండాలి. అలాగూ కష్టపడేటువంటి ఒక మంచి భార్యాభర్తలుగా మనకు కనపడుతున్నారు. ఏం పని చేసేవాళ్ళు వీళ్ళు అని అంటే డేరాలు కుట్టేటువంటి వారు. డేరాలు, టెంట్స్, పిల్లలకి టెంట్ అని రాస్తే అర్థమవుద్ది. డేరాలు కుట్టేటువంటి వాళ్ళు అనమాట. ఈ రోజుల్లో అంటే మనకు పర్మనెంట్ నివాసాలు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో నివాసాలు ఏంటంటే డేరాలే. ఎక్కువగా డేరాలు వేసుకొని కుట్టుకొని ఆ డేరాల్లో బ్రతికేటువంటి ప్రజలే అన్నమాట. కాబట్టి వృత్తిరీత్యా వీళ్ళు కష్టపడేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. ఎప్పుడైతే కష్టపడే స్వభావం ఉంది అని అంటున్నామో ఇతరుల మీద ఆధారపడినటువంటి స్వభావం. కొంతమంది మనుషుల్ని చూస్తాం, వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే పారాసైట్లుగా ఉంటారు. పారాసైట్ తెలుగులో ఏమంటారు? పరాన్న జీవులు. అంటే ఇంకొకళ్ళు ఒక ముద్ద పెడితే తిని బతుకుతారు తప్ప వీళ్ళు ఏ కష్టం చేసేటువంటి వాళ్ళుగా ఉండరు. కానీ ప్రతి వ్యక్తి కూడా కష్టపడాలి, పని చేయాలి, పరాన్న జీవిగా ఉండకూడదు, పని చేసి సంపాదించుకోవాలి. ఓకే, వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ కూడా అలాగూ బ్రతుకుతున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళని క్రైస్తవులు అనే సంగతిని ఆయన విన్నాడు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. పౌలు కూడా అదే వృత్తి కలిగిన వాడు కాబట్టి వారి వద్దకు వచ్చి వారితో పాటు ఇతను కూడా కొంతకాలం కాపురం ఉన్నాడు. అంటే కొంతకాలం మజిలీ చేశాడు, కొంతకాలం స్టే చేశాడు, వాళ్ళతోనే ఉన్నాడు. పౌలు వాళ్ళతో ఉన్నంత కాలం కూడా అకులా ప్రిస్కిల్లలు ఇద్దరూ దేవునికి మహిమకరమైనటువంటి పని చేశారు. పౌలు యొక్క పనికి వాళ్ళు చాలా సపోర్ట్గా ఉన్నారు. మనలో కూడా ప్రతి దంపతులు భార్యాభర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు, కుటుంబాలు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని పని జరుగుతుంటే సపోర్టివ్గా ఉండాలి. అంటే దేవుని పనికి సహకరించే వాళ్ళుగా ఉండాలి. కానీ వద్దులే బ్రదర్, ఈ మీటింగు కాకపోతే వచ్చే నెలలో పెట్టుకుందాంలే, లేకపోతే ఈ మీటింగ్ మనకు జరగదు, ఈ మీటింగ్ వద్దు అనేటువంటి నిరుత్సాహమైనటువంటి మాటలు మాట్లాడకూడదు.
ఒక దేవుని పని గురించి ఒక ఆలోచన వచ్చింది అంటే దాన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళుగా ఉండాలి. దేవుని పనికి వాళ్ళు ఎంతో సపోర్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులుగా మనకి కనిపిస్తున్నారు ప్రారంభంలోనే. ఆ తర్వాత రెండవదిగా వీళ్ళ గురించి ఎక్కడ ప్రస్తావన చేయబడుతుంది అని అంటే 18వ అధ్యాయంలోనే, 18వ అధ్యాయము 2వది అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 17, 18 వచనాలు, 18, 19 వచనాలు ఆలోచన చేద్దాం. 18, 19 వచనాలను మనం ఆలోచన చేద్దాం. అదే అధ్యాయంలో 18, 19 వచనాల్లో వీళ్ళ గురించి ఉంది. పౌలు ఇక కొరింథులో నుంచి వెళ్ళిపోతాడు. ఆయన సువార్త పరిచర్యలో ఎక్కడా కూడా స్థిరంగా ఉండలేదు. అనేక ప్రాంతాలను దర్శిస్తూ, అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ, అనేక మందికి బాప్తీసం ఇస్తూ ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. అటు వెళ్ళిపోతున్నటువంటి ఆయన ప్రయాణంలో పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరాను. అకుల, ప్రిస్కిల్ల అనువారు కూడా అతనితో కూడా వెళ్ళింది. ఇతను ఎక్కడికి బయలుదేరాడు అని అంటే సిరియాకి బయలుదేరాడు. ఎక్కడి నుంచి కొరింథు నుంచి సిరియాకి బయలుదేరాడు. కొరింథు టు సిరియా. ఎవరు బయలుదేరింది? పౌలు. మరి అకుల, ప్రిస్కిల్లలు ఎక్కడ ఉండాలి? కొరింథులోనే ఉండాలి. కానీ వీళ్ళేం చేశారు అని అంటే పౌలుతో కూడా, అంటే అకుల, ప్రిస్కిల్ల కూడా వెళ్ళారు. అకుల, ప్రిస్కిల్ల కూడా వెళ్ళారు. అంటే ఎందుకు వెళ్ళి ఉంటారు? బహుశా పెళ్లి జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు పెళ్ళిళ్ళకైతే, ఫంక్షన్లకైతే వెళ్తారండి భార్యాభర్తలు. నిజంగా మనం యథార్థంగా ఆలోచిద్దాం. ఫంక్షన్లకు వెళ్ళేటువంటి వాళ్ళు కుటుంబాల్లో సింగిల్గా ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. దాదాపుగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసే వెళ్తారు ఫంక్షన్స్ కంటే. పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్లు కానీ, శుభకార్యాలు ఏవైనా సరే ఇద్దరు కలిసే వెళ్తారు. మరి ఎందుకో కానీ దేవుని పరిచర్య అంటే మాత్రం ఒక్కళ్ళే ఉంటారు. దేవుని సేవ అంటే మాత్రం ఒక్కరే ఉంటారు. ఇప్పుడు పౌలు చేస్తున్నటువంటి పరిచర్యకి వీళ్ళిద్దరూ కూడా తోడుగా వెళ్ళారు. ప్రిస్కిల్ల, అకుల అనువారు కూడా అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు, అంటే సిరియా ప్రాంతం, ఆ ప్రాంతంలో వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అని అంటే ఎఫెసు అనబడినటువంటి ప్రాంతానికి వచ్చారు. ఎఫెసీ పట్టణానికి వచ్చారనమాట. ఎఫెసీ పట్టణానికి వచ్చారు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అకుల, ప్రిస్కిల్లలు ఇద్దరు కలిసి పౌలుకి తోడుగా వెళ్ళారు. ఈ ఎఫెసులో పౌలు ఏం చేస్తున్నాడు అని అంటే వాక్యం ప్రకటిస్తున్నాడు. పౌలు ఎఫెసు పట్టణంలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. 19వ వచనంలో ఉంది చూడండి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వీళ్ళని ఎఫెసులో విడిచిపెట్టి ఇక తాను మాత్రం తనకున్నటువంటి అలవాటు చొప్పున సమాజ మందిరాలకు వెళ్ళిపోయాడు. ఆ సమాజ మందిరాల్లో కొంతమందితో కూర్చొని వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ పౌలు ఎఫెసు పట్టణంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రభు పనిలో వాళ్ళు ప్రయాసపడ్డారు, అతనికి తోడుగా ఉండి. దేవుని వాక్యం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము
58వ వచనం చదవండి దయచేసి. రైట్. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులకు రాశాడు. ఆ కొరింథీ సంఘానికి రాసిన పత్రిక మనకివ్వటం ద్వారా దేవుడు మనల్ని కూడా ఇలా ఉండమని కోరుతూ ఉన్నాడు. ఏంటనంటే, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి. ఇప్పుడు ఒక రకంగా మనం ప్రయాసలోనే ఉన్నాం కదా. ఏంటా ప్రయాస అంటే, తెల్లారి పొద్దున్నే లేచి గబగబా రెడీ అయ్యి దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నాం. ఒక పక్కన వర్షం పడుతుంది, గొడుగులు పట్టుకున్నామో లేకపోతే ఆటోలు తెచ్చుకున్నామో, ఎలాగైతేనే కొంత ప్రయాసపడ్డాం. ఈ ప్రయాసం మనం పడలేము అనుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఇంటి దగ్గర కూర్చొని చక్కగా వేయించిన శనక్కాయలు వేయించుకొని, వేరుశనక్కాయలు వేయించుకొని కొట్టుకొని తింటుంటే, దానికి బెల్లం కలుపుకొని తింటుంటే అప్పుడు మంచి రుచిగా ఉంటుంది. అప్పుడు ప్రయాస లేనటువంటి జీవితం. ఇప్పుడు ఏంటంటే ప్రయాస, కాళ్ళకి బురద అవుద్ది, చెప్పులు దిగిపోతాయి, లేకపోతే ఎక్కడ వర్షం పడుద్దో తెలియదు, ఎక్కడ ఏ ఆటంకం తెలియదు, ఏదైనా కూడా ప్రయాసే. అయితే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. మీరు ఇంత ప్రయాసపడి దేవుని సన్నిధికి వచ్చారు అని అంటే మీ ప్రయాస వ్యర్థం కాదనే సంగతి తెలుసుకోండి. ఆ విషయాన్ని ఎరిగి స్థిరులను కదలని వారును. స్థిరులుగా ఉండాలి మీరు. అంటే మనం స్థిరత్వంగా ఉండం, తర్వాత కదలని వారుగా ఉండాలి. ఊరికి చిన్న విషయానికే కదిలిపోయేవారుగా ఉంటాం. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి అన్నాడు. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. మనలో ఏ కుటుంబమైనా అలా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ అకుల ప్రిస్కిల్లలు మాత్రం అలాగనే ఉన్నారు అని చెప్పడానికి ఎలాంటి డౌట్ లేదు. వాళ్ళకి శ్రమలు కలిగినాయి, శ్రమల్లో కూడా వాళ్ళు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. తర్వాత పౌలుతో పాటుగా వాళ్ళు పరిచర్యలో వెంబడించి ఆయనకి తోడుగా ఉన్నారు. ఆయనేమో వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఆయనకి సపోర్టుగా వీళ్ళు ఇక్కడ ఉన్నారు. సువార్తని ప్రకటించేటువంటి వాళ్ళకి సహాయపడటం అనేటువంటిది కూడా సువార్త పనిలో ఒక భాగమేనండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఇలాంటి ఆలోచన ధోరణి ఉందేమో, ఏంటనంటే వాక్యాన్ని ప్రకటించేది విజయబాబు గారు కదా, మాకేం సంబంధం అని అనుకుంటున్నారేమో. కానీ సేవ చేసేటువంటి ఏ సేవకుడికైనా సహకరించడం అనేటువంటిది సువార్త పనిలో ఒక భాగమే అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పౌలు వారిని ఏం చేస్తాడు అని అంటే ఎఫెసులోనే విడిచిపెడతాడు. పౌలు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వీళ్ళు మాత్రం ఎఫెసులోనే నిలిచిపోయారు. పౌలు అక్కడ 21వ వచనం చూడండి. దేవుని చిత్తమైతే 18వ అధ్యాయం 21వ వచనం. దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. ఎఫెసుని విడిచిపెట్టి పౌలు ఇంకా సువార్త ప్రయాణంలో భాగంగా ముందుకెళ్ళిపోతున్నాడు. కానీ వీళ్ళు మాత్రం ఎఫెసులోనే నిలిచి ఉన్నారు. దేవుని పని నిమిత్తం తాము ఉన్న చోటును విడిచి వేరొక చోటికి వెళ్ళి అక్కడ కూడా ఉండి పరిచర్య చేశారు. ఇది ఎక్కడో మనం పాత నిబంధనలో చదువుతాం. ఎవరి గురించి చదువుతాం? అబ్రహాముని గురించి చదువుతాం. దేవుడు నువ్వు బయలుదేరు అన్నప్పుడు ఆయన బయలుదేరాడట. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలి దేవా, ఎందుకు వెళ్ళాలి దేవా, ఎలాగెళ్ళాలి దేవా, ఈ ప్రశ్నలు ఏమీ వేయలేదు. దేవుడు చెప్పిన ప్రకారంగా ఆయన బయలుదేరి వెళ్ళాడు. దేవుని సంకల్పాన్ని అనుసరించి జరుగుతున్నటువంటి పరిచర్యను బలపరచడం కొరకు వీళ్ళు, ఇందాక నేను మీకు చెప్పాను, వాస్తవంగా పొంతు ప్రాంతానికి చెందిన వాళ్ళు, కానీ రోమాలో ఉన్నారు. రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులు ఇక్కడ నుంచి విడిచిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞ అయింది కాబట్టి కొరింథుకు వచ్చారు. ఇప్పుడు కొరింథు నుంచి ఎక్కడికి వచ్చారు అని అంటే ఎఫెసు వచ్చారు.
తీసుకొచ్చిన ఆయన అక్కడ విడిచిపెట్టేసేసాడు. అక్కడ విడిచిపెట్టేసేసి ఆయన పని నిమిత్తం ఆయన పరిచర్యలో భాగంగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ వీళ్ళు మాత్రం అక్కడే ఉండి పరిచర్య చేశారు. భార్య భర్త ఇద్దరు కలిసి పరిచర్య చేయాలనేటువంటి తాపత్రయం మనలో ఎంతమందికి ఉంది? మనలోనే మనం ఏమని చెప్పుకుంటామంటే, అమ్మాయి నేను వెళ్తున్నా కానీ నువ్వు ఇంటి దగ్గర ఉండు. లేకపోతే ఆ సిస్టర్ గారు అంటదనమాట, నేను మీటింగ్కి వెళ్ళొస్తాలే కానీ నువ్వు ఇంటి దగ్గర ఉండు. సరే, ఇంటి దగ్గర అంత బాధ్యతలు ఉంటే అది తప్పని నేను అంటలేదు. కానీ అసలు మేమిద్దరం కలిసి దేవుని పరిచర్య చేయాలి అనేటువంటి ఆలోచన ధోరణి మనలో ఎంతమందికి ఉంది? అది అకుల ప్రిస్కిల్లల యొక్క జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇక మూడవదిగా వీళ్ళ గురించి ప్రస్తావన చేయబడింది ఉన్నతమైనటువంటి విషయాలు. ఇంకా ఉన్నతమైనటువంటి విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. ఎక్కడో చెప్తారా మీరు? మీకు తెలుసు అది. అదే అధ్యాయంలో అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు రెగ్యులర్గా మనం చదువుతూ ఉంటాం. ముఖ్యంగా క్రైస్తవ దంపతుల కూడికల్లో వీళ్ళిద్దరి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. క్రైస్తవ దంపతుల కూడిక వచ్చినప్పుడు జనవరి నెలలో మనం పెట్టుకుంటాం కదా దంపతుల కూడిక. ఆ దంపతుల కూడికలో వీళ్ళని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చూడండి, అకుల ప్రిస్కిల్లలు ఎక్కడున్నారు అని అంటే వీళ్ళు ఎఫెసులోనే ఉన్నారు కదా. ఎఫెసులోనే ఉన్నారు. ఎఫెసులో ఉండగానే అక్కడికి ఇంకొక వ్యక్తి వచ్చాడు. అతని పేరేంటంటే అపోల్లో. అకుల ప్రిస్కిల్లలు ఎఫెసులోనే ఉన్నారు. అక్కడికి అపోల్లో అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. 24వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఈ అపోల్లో ఎవరు అని అంటే అలెగ్జాంద్రియా వంశపు వాడు. అలెగ్జాంద్ర వంశానికి చెందినటువంటి వాడు. అతడు యూదుడు. ఇతను కూడా యూదుడు. ఇందాకనే చెప్పాను, యూదులు అంటంతో మనకి ఈ విషయం గుర్తుకు రావాలి. ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు అనే సంగతి స్వాభావికంగా మనకు గుర్తుకు రావాలి. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. ఇక ఇతని గురించి ఏం రాయబడింది అని అంటే అతడు విద్వాంసుడట. తర్వాత లేఖనముల యందు ప్రవీణుడు. తర్వాత ఇతని గురించి రాయబడినటువంటి విషయాలు ఏంటి అని అంటే ప్రభు మార్గమందు ఉపదేశం పొందాడు. ప్రభు మార్గమందు అంటే బోధించబడింది ఇతనికి. తర్వాత ఆత్మయందు తీవ్రత ఉంది ఇతనికి. దేవుని సేవ చేయాలి, వాక్యాన్ని ప్రకటించాలి అనేటువంటి తీవ్రత ఉంది. విషయం ఏంటంటే ఇతనికి తెలిసింది ఏంటంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క బాప్తిస్మం మాత్రమే తెలుసు. ఈ వ్యక్తి ఎఫెసు పట్టణానికి వచ్చాడు. అక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు. ఎవరిద్దరున్నారు? అకుల ప్రిస్కిల్లలు ఉన్నారు. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడు. ఇతని గురించి ఉన్నతంగా చెప్పబడింది. 1 విద్వాంసుడు, 2 లేఖనముల యందు ప్రవీణుడు. యూదుడు ప్రవీణుడు, లేఖనముల యందు ప్రవీణుడు అని అంటే ఎక్స్పర్ట్, లేఖనాలు బాగా తెలిసిన వాడు. స్కాలర్ అట. బాగా ఉన్నతంగా నేర్చుకున్నటువంటి వాడు. ఇంకొకటి ప్రభు మార్గమందు ఉపదేశం పొందినవాడు. అంటే దేవుని వాక్యం ఉపదేశింపబడినటువంటి వాడు. అబ్బో, అన్నిటికీ మించి ఏంటంటే ఆత్మయందు ఇతనికి తీవ్రత ఉందట.
ఆత్మయందు ఇతనికి తీవ్రత ఉంది అన్నటువంటి మాటని వివరిస్తూ ఉన్నాడు. ఈ ఆత్మయందు తీవ్రత అనేటువంటిది మనకి చాలా అవసరమై ఉంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను గూర్చినటువంటి బాప్తిస్మం మాత్రమే ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయినా కూడా ఇతను ఏం చేస్తున్నాడు అని అంటే యేసును గూర్చిన సంగతులు బోధిస్తూ ఉన్నాడంట. యేసును గూర్చిన సంగతులు. ఎలా చెప్తున్నాడు చెప్పండి? యేసును గూర్చిన సంగతులు ధైర్యంగా చెప్తూ ఉన్నాడు అట. ధైర్యంగా బోధిస్తూ ఉన్నాడు. అంటే తనకి ఏదైతే తెలిసిందో ఆ తెలిసిన విషయాన్నే ధైర్యంగా చెప్తున్నాడు. ఏంటి ఇతనికి తెలిసిందంటే బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం మాత్రమే తెలిసింది. చాలా సందర్భాల్లో మీకు ఈ విషయం చెప్పాను. బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిస్వానికి ఇప్పుడు మనం పొందిన బాప్తిస్వానికి ఉన్న తేడాలేంటో. తేడాలు ఉన్నాయా? మాట్లాడలా. బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి బాప్తిసం కేవలం మారు మనసు నిమిత్తమే బాప్తిసం ఇవ్వటం అనేటువంటిది జరిగింది. యేసుక్రీస్తుని పరిచయం చేయడం కొరకు మాత్రమే ఆ బాప్తిసం అనేటువంటిది మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇలా యేసుని గూర్చినటువంటి సంగతులు మాట్లాడుతున్నటువంటి అపోల్లో అనబడినటువంటి వ్యక్తిని ఈ అకుల ప్రిస్కిల్లలు అతను చెప్పింది విన్నారు. అది చదువుతాను, ఆ మాటను చదువుతాను. ఎక్కడుంది? 25వ వచనం చివరిలో ఉంటుంది చూడండి. యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాట్లాడనారంభించను. ఇప్పుడు ప్రిస్కిల్లా అకులలు విన్నారు. అంటే ఇద్దరు కలిసి ఇక్కడ విని అని రాయబడింది. విని ఈ గుణాన్ని కొద్దిగా మనం నేర్చుకోవాలి. ఎదటోళ్ళు ఏదన్నా చెబుతుంటే దాన్ని వినాలి. ఎక్కువ మంది ఎలాగుంటారనంటే వినరు. వినకుండానే అడ్డంగా మాట్లాడేస్తూ ఉంటారు, వినకుండానే ఖండిస్తూ ఉంటారు. ఇక్కడ ఏది ప్రవీణుడు అనేటువంటి మాట ఉంది, చూసారా? కొంతమంది ప్రవీణులు ఉన్నారు, ఎక్స్పర్ట్లు ఉన్నారు. ఏంటి ఇతనేమో ప్రవీణుడు లేఖనం లేదు, కొంతమంది ఏమో అదరగొట్టడంలో ప్రవీణులు ఉంటారన్నమాట. అంటే నోరు ఉంది, ఆ నోటిని బట్టి అదరగొడతా ఉంటారన్నమాట, మాట్లాడుతూ ఉంటారన్నమాట. అది కాదండి కావాల్సింది. ఒక వ్యక్తి తప్పు చెబుతున్నా కూడా ముందు ఏం చేయాలి అని అంటే మనం వినాలి. వీళ్ళిద్దరు ఏం చేశారు? ఒకటి విన్నారు, విని అతన్ని చేర్చుకొని ఈ చేర్చుకొని అనే మాటలో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే ఇంటికి పిలిచారు, సమాజ మందిరాల్లో మాట్లాడుతున్నటువంటి వాడిని ఇంటికి పిలిచారు, ఆహ్వానించారు అన్నమాట. ఒట్టిగా ఆహ్వానించి ఊరికినే ఆయన చెప్పింది ఏదో విన్నారా? ఇంకేమైనా ఉండి ఉంటుందా? ఇంటికి పిలిచిన తర్వాత పనులు ఆతిథ్యం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఆతిథ్యం ఇచ్చి ఉంటారు, ఇచ్చారనే చెప్పాలి. మనం కూడా బోలెడు మంది డినామినేషన్స్ చెప్పేటువంటి వింటూ ఉంటాం. మన చుట్టుపక్కల వాళ్ళంతా డినామినేషన్స్ వాళ్ళేగా. ఎవరికైనా అది కాదు సత్యం ఇది అని చెప్పేటువంటి ప్రయత్నం మనం ఎవరైనా చేసి ఉంటామా? కానీ వీళ్ళు చేశారు. ఏం చేశారు? దేవుని మార్గమును మరిపూర్తిగా అతనికి విశదపరిచిరి. విశదపరిచిరి అంటే వివరించిరి. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. కొంతమంది ఎల్లకాలం ఊరికే వస్తున్నారు, వింటున్నారే కానీ ఏమీ నేర్చుకోవట్లేదు కాబట్టి ఎవరికి చెప్పట్లా. కొంతమంది నేర్చుకుంటున్నారు కానీ వాళ్ళ వరకే దాన్ని పాతి పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే నేర్చుకున్నటువంటి విషయాలని వాళ్ళలోనే పాతి పెట్టుకొని ఇంకొకరికి ఎవరికి షేర్ చేయటం లేదు.
నిజంగా మరి క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు అలా ఉండకూడదు, క్రైస్తవ దంపతులు అలా ఉండకూడదు. వాళ్ళు ఎరిగినటువంటి సత్యం ఏదైతే ఉందో, డినామినేషన్స్ తప్పు, అవి వాక్యానుసారం కావు, క్రీస్తు సంఘమే వాక్యానుసారము అని చెప్పగలిగినటువంటి వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? ఎవరికో కాదు, ఎక్కడికో కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకే. ఎవరైతే సో కాల్డ్ డినామినేషన్ క్రిస్టియన్స్గా చెప్తున్నారో అది కాదమ్మా విషయం ఇది అని చెప్పేటువంటి ఆసక్తి మనలో ఎంతమందికి ఉంది? అకుల ప్రిస్కిల్లలు ఇతనికి ఎలా చెప్పగలిగారంటే, ఒకటి, ఇతనికి ట్రూత్ తెలియదు. డినామినేషన్ వాళ్ళకు కూడా ట్రూత్ తెలియదు ఈ రోజున. రకరకాల మత శాఖల్లో బంధింపబడినటువంటి వాళ్ళకి సంఘాన్ని గూర్చిన ప్రవచనాలు తెలియదు, సంఘాన్ని గూర్చినటువంటి దేవుని ఉద్దేశం తెలియదు, ఆ సంఘం ఎక్కడ ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో, ఆ సంఘం ఎలా విస్తరించిందో సంఘ సంబంధమైనటువంటి సమాచారం వాళ్ళ దగ్గర లేదు. కానీ మనం చాలా వివరంగా విన్నాం, నేర్చుకున్నాం, అవగాహన చేసుకున్నాం. కానీ సంఘాన్ని గూర్చి మనం వాళ్ళకి డినామినేషన్ పీపుల్కి చెప్పేటువంటి ఆలోచన మాత్రం ఎవరము చేయటల్లా. అతనికి తెలీదు, వీళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళకి తెలిసినటువంటి విషయాన్ని నువ్వు చెప్పేది కరెక్టేలే కానీ బాబు, ఇదిగో దానికంటే ఇది మరి విషదపరిచారు. బాప్తీసం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తీసం లేదా? ఉంది. కానీ అది కాదు, దాని తర్వాత యేసు ప్రభువారు స్థాపించినటువంటి బాప్తీసం ఉంది. ఆ బాప్తీసం రక్షణార్థమైనటువంటి బాప్తీసం అని చెప్పి అతనికి చాలా డీటెయిల్గా వివరించడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే సత్యాన్ని ఇతరులకి షేర్ చేయటానికి, మనకి తెలిసినటువంటి సత్యాన్ని ఇతరులకి షేర్ చేయటానికి ఒకటి ఆసక్తి కావాలండి, రెండు ధైర్యం కావాలి. ఆసక్తి కావాలి, ధైర్యం కావాలి. ఈ రెండింటిని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టే అపోల్లోకి సత్యాన్ని చెప్పగలిగారు. ఇంకొకటి, ఇక్కడ అపోల్లోని అవమానించడానికి వాళ్ళు చెప్పలేదు. ఇవాళ డినామినేషన్స్ని మనం ఎలా తేలిగ్గా తీసుకుంటామంటే, వీళ్ళకి ట్రూత్ తెలీదు అని గేలి చేస్తూ ఉంటాం. గేలి కాదు మనం చేయాల్సింది, ఎదటి వ్యక్తికి మనం ట్రూత్ చెప్పటం అనేటువంటిది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళని తెలిసినటువంటి మార్గంలోకి తీసుకొని రావటమే తప్ప వాళ్ళని అవమానించడానికి మనం చెప్పకూడదు. ఇవాళ క్రీస్తు సంఘాల్లో కూడా వాదనలు జరుగుతున్నాయి. ఒక విషయంలో ఇద్దరు వాదించుకుంటున్నారు. ఏం వాదించుకుంటున్నారు అని అంటే, విషయాన్ని గురించి వాదించుకోవట్లా, నువ్వు ఫూల్, నీకు తెలియదు, నీకు జ్ఞానం లేదు, ఇట్లా ఒకళ్ళనొకళ్ళు అవమానించుకోవటం కొరకు వాదనలు జరుగుతున్నాయి. అపోల్లోని అవమానించడానికి వాళ్ళు చెప్పలేదు, కానీ సత్యాన్ని అర్థమయ్యే విధంగా అతనికి బోధించారు. వాక్చాతుర్యం కోసం వాళ్ళు వాక్చాతుర్యాన్ని కలిగి బోధించలా. ఇప్పుడు మనలోకి వచ్చిన సమస్య ఏంటంటే, అలా వాళ్ళకి చెప్పడానికి మాలో వాక్చాతుర్యం లేదు అని అనుకుంటారు మీలో. అసలు వాక్చాతుర్యం అవసరం లేదు. వాక్చాతుర్యాన్ని కలిగి కాదు, కానీ ఆసక్తి కలిగి సత్యాన్ని అర్థమయ్యేట్టుగా బోధించారు. పౌలు మంచి మాటకారి, అవునా కాదా? మాట్లాడలేవరు. కానీ పౌలు ఏమంటాడు అని అంటే, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడనమాట, నేను మీకు ఏది చెప్పినా కూడా వాక్చాతుర్యాన్ని బట్టి చెప్పలా. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఉంది ఇది. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడిని కాను. కాబట్టి మనకెంత వాక్చాతుర్యం ఉందో ఆ వాక్చాతుర్యాన్ని బట్టి కాదు, కానీ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం వాళ్ళకి చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. సరే, ముందుకెళ్దాం. వీళ్ళు ఆత్మల రక్షణ కొరకు తమ సమయాన్ని కేటాయించారు. ఆత్మల రక్షణ, దీని కొరకు సమయాన్ని కేటాయించారు, ధనాన్ని కేటాయించారు. దేవుని కొరకు త్యాగం చేసేటువంటి ఆలోచన విధానం కొంతైనా మనకు ఉండాలి. సరే, మన ఇంటి పని మనం చేసుకుంటాం, మన కష్టం మనం చేసుకుంటాం, ఇది ఓకే. కానీ దేవుని కొరకు కొంత సమయాన్ని, దేవుని కొరకు కొంత ధనాన్ని
ఉపయోగించేటువంటి ఆలోచన విధానం మనకు ఉండాలి. అది ఆత్మల రక్షణ కొరకై ఉండాలి అన్న సంగతిని మర్చిపోకూడదు. తర్వాత 4వ సందర్భం, ఇక్కడి నుంచి 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం ప్రారంభంలో మనం చదువుకున్నాం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నాం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీకి పత్రిక రాసినప్పుడు ఎక్కడో ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాల వాళ్ళు పంపినటువంటి వందనాలు చెబుతున్నాడు. ఆ వందనాలు చెబుతూ ఏమన్నాడు అనంటే, అకుల ప్రిస్కిల్లా అనువారును మీకు వందనాలు చెబుతున్నారు అన్నాడు. ముందుగా అకుల ప్రిస్కిల్లల గురించి జ్ఞాపకం చేశాడు. అకుల ప్రిస్కిల్లా నిజంగా అపోస్తలుడైన పౌలుకి సువార్త పరిచర్యలో ఎంతమందితో ఎన్ని పరిచయాలు ఉన్నాయో, ఎంతమంది ఆయనకి పరిచయం అయ్యారో, అందరినీ ఆయన గుర్తుపెట్టుకున్నాడా సంగతి తెలియదు. కానీ ఇక్కడ పత్రిక రాసినప్పుడు అకుల ప్రిస్కిల్లలు కూడా మీకు వందనాలు చెబుతున్నారు అంటే వీళ్ళ యొక్క వందనాలు కన్వే చేస్తున్నాడు. కొరింథీ సంఘానికి వీళ్ళ యొక్క వందనాల్ని తెలియచేస్తున్నాడు. అంటే పౌలుకి వీళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారు, పౌలు మనసులో వీళ్ళు ఎలాంటి స్థానాన్ని సంపాదించుకున్నారు అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేయాలి. తర్వాత ఇంకొకటి, వారి కొద్దిగా మనకు ఆశ్చర్యాన్ని కలగజేసేటువంటి విషయం ఇది, ఇంటనున్న సంఘము. ఇప్పుడు మనం ఇంట సంఘాన్ని పెట్టుకోవచ్చండి, ఎవరింట్లో వారి సంఘాన్ని పెట్టేసుకోవచ్చా అంటే మనం నలుగురు కలిస్తే సంఘమే కదా, ఆ ఇంట్లో ఉండే నలుగురు కలిసి ఇంట్లో సంఘం పెట్టేసుకోవచ్చా? కాన్సెప్ట్ అది కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే శ్రమల దినాల రోజుల్లో, అంటే శ్రమల రోజుల్లో, సంఘానికి శ్రమలు కలిగినటువంటి రోజుల్లో, సంఘాన్ని పబ్లిక్గా నడపడానికి అవకాశం లేనటువంటి రోజుల్లో ప్రభుత్వానికి తెలియకుండా సంఘం ఎక్కడ కూడుకునేదంటే ఇళ్లలో కూడుకునేటువంటిది. అంటే ఏ కుటుంబం అయితే షెల్టర్ ఇస్తుందో ఆ షెల్టర్ ఇచ్చినటువంటి కుటుంబాల్లో ఈ సంఘము అనేటువంటిది రన్ చేయబడేది. అకుల ప్రిస్కిల్లలు అలాంటి రోజుల్లో కూడా సంఘాన్ని వాళ్ళ ఇంట నడిపినట్లుగా మనం చూస్తాం. ఇవాళ మనకి అసలు ఈ సంఘాన్ని గూర్చి, ఇంటనున్న సంఘము, అసలు చర్చ్ బిల్డింగ్ అనే దాని గురించే చాలా మందిలో రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. అందరూ దేవుని సన్నిధికి రావాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలని కోరుకుంటారు, కానీ చర్చ్ బిల్డింగ్ పక్కన కడితే ఒప్పుకోరు. ఈ జాడ్యం క్రైస్తవుల్లో కూడా ఉంది. ఏంటోనండి మరి ఈ మాట నేను విన్నా, ఏంటది నీడ పడకూడదు అంట. ఏం పడకూడదు? గుడి నీడ పడకూడదు. ఇది ఎంత దౌర్భాగ్యం అని అంటే ఇక దాన్ని మించింది ఇంకొకటి లేదన్నమాట. చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అది. దేవుని నీడ నా మీద పడకూడదు, గుడి నీడ పడకూడదు అనే మాటకు అర్థం ఏంటి? మాట్లాడండి. గుడి నీడ పడకూడదు అంటే అర్థం ఏంటి? దేవుడి నీడ నా మీద పడకూడదు. దేవుడి నీడ నా మీద పడకూడదా? నేనైతే నెత్తి మీదనే పెట్టుకున్నా. ఒకవేళ ఇదే గనక గుడి అనుకుంటే ఈ గుడిని నేను నెత్తి మీదనే పెట్టుకున్నా. మనుషుల యొక్క రకరకాలైనటువంటి ఆలోచన విధానాలు ఇంకా క్రైస్తవులు అట్లానే ఉండిపోయింది. ఎలా అయినాయి చాలా మందిలో ఏదో ఉన్నాయిలేండి, అవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ ఇంట సంఘాన్ని రోజున మనమైతే ఒకసారి ఆలోచన చేయండి. ఎంతమంది తమ ఇంటిలో సంఘాన్ని నడపడానికి ఇష్టపడతారు? ఈ రోజుల్లో అసలు మనకు అభ్యంతరమే లేదు, కానీ ఆ రోజుల్లో చాలా శ్రమలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు ఇంట
సంఘానికి వాళ్ళు ఆశ్రయం ఇచ్చారండి. ఇంత సంఘాన్ని నడపడానికి ఆశ్రయం ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఏం ఆలోచన చేశారు అని అంటే, మేము మాత్రమే కాదు, మా ఇల్లు కూడా, మా గృహం కూడా దేవుని పని కొరకు వాడబడాలి అనేటువంటి ఆలోచన చేశారు. మనం కూడా కొద్దిగా చేయాలండి. ఏం ఆలోచన చేయాలి అని అంటే, ఒకవేళ మనం ప్రయాసపడి వస్తున్నామేమో కానీ అసలు నా ఇల్లు ఏమన్నా ఆశీర్వదించబడుతుందా? నా ఇల్లు ఏమన్నా ఆశీర్వదించబడుతుందా? కనీసం 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారన్నా ప్రార్థన జరిగేటువంటి ఇళ్ళు ఉన్నాయండి. ఏంటనంటే అనుకూలమైనటువంటి చర్చ్ బిల్డింగ్ మనకు ఉంది కాబట్టి నా ఇల్లు మాత్రం సేఫ్గా ఉండాలి, నా ఇల్లు మంచిగా ఉండాలి, చర్చ్ బిల్డింగ్ మనం వాడుకుందాము అనేటువంటి స్వభావమే మనలో ఉందా? ఇక్కడ వాడేది ఇది దేవుని కొరకే వాడబడాలి. కానీ మరి సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు కృతజ్ఞత కూడికలు అనేటువంటివి కూడా ఎక్కడ జరగాలని అంటే నిజంగా ఇళ్లలోనే జరగాలని, నిజంగా ఇళ్లలోనే జరగాలి, నీ ఇంటి దగ్గరే జరగాలి. అదే నీకు ఆశీర్వాదం. సంఘాన్ని నీ ఇంట్లో పెట్టకపోయినా పర్లేదు, కానీ కనీసం కృతజ్ఞత కూడికలప్పుడైనా కూడా నా ఇల్లు దేవుని కొరకు వాడబడాలనే కాన్సెప్ట్ మనకు లేకపోతే అది విచారకరమైనటువంటి సంగతి. తర్వాత అటు తర్వాత వీరి గురించి ఎక్కడ రాయబడింది అని అంటే 5వ పాయింట్గా రోమీలకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయం. రోమీలకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. 3 నుంచి 5 వచనాలు. అదే పౌలు కొరింథీయులకు రాసినటువంటి పౌలే. ఆ కొరింథీయులకు ముందుగా ఇంకొక పత్రిక ఉంటుంది, అది రోమీలకు రాయబడిన పత్రిక. రోమీలకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయంలో కొంతమందికి ఇక లిస్టు ఆయన అందరికీ వందనాలు చెప్పుకుంటూ వస్తూ ఉంటాడనమాట. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన పరిస్థితులను బట్టి అందరికీ వందనాలు చెబుతూ ఉంటాడు ఈ పత్రికలో. అందులో 3వ వచనం నుంచి చదువుతున్నాను. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. అకుల ప్రిస్కిల్లలకి ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు అని అంటే, అకుల ప్రిస్కిల్లలకి వందనాలు చెబుతున్నాడు. ఒక్క నిమిషం. అకుల ప్రిస్కిల్ల వీళ్ళిద్దరిని ఏమని సంబోధించాడని అంటేనండి, జత పని వారు. అద్భుతమైనటువంటి మాట ఇది. నీకు ఏ సర్టిఫికెట్ ఇస్తే నువ్వు ఆనందపడతావో నాకు తెలీదు. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ నిన్ను పిలిచి పద్మశ్రీ ఇస్తే ఆనందపడతావా? కేంద్ర ప్రభుత్వం నిన్ను పిలిచి పద్మశ్రీ, పద్మభూషణ, పద్మవిభూషణ ఇలాంటి ఏదన్నా ఇస్తే ఆనందపడతావా? కానీ దేవుడు తన గ్రంథం ద్వారా అకుల ప్రిస్కిల్లల గురించి ఏమని తెలియజేస్తున్నాడు అని అంటే, వాళ్ళు పౌలుకి జత పనివారు. పౌలుకి క్రైస్తవులు మాత్రమే కాదండి, దేవుని పనిలో పౌలుతో జతగా ఉండి పరిచర్య చేసినటువంటి వాళ్ళు. అలాంటి పేరు తెచ్చుకునే అవకాశం నాకైనా ఏమైనా ఉందా? ప్రతి భార్యాభర్తకు కూడా అలాంటి అవకాశం ఉంది. వాళ్ళు ఇరువురికి కూడా ఏం చెబుతున్నాడు అని అంటే, వీళ్ళిద్దరికీ వందనాలు చెబుతున్నాడు. వీళ్ళిద్దరికీ వందనాలు చెప్తున్నాడు. చూడండి, వీళ్ళు ఎంతగా పౌలుని సపోర్ట్ చేశారో, ఎంతగా అతని మనసులో స్థానాన్ని సంపాదించుకున్నారో హైలైట్ చేశాడు పౌలు. ఏమని హైలైట్ చేశాడు తెలుసా? అక్కడ ఏమన్నాడు? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణం, నా ప్రాణము కొరకు మీలో ఎంతమంది భార్య కోసం ప్రాణాలు పెట్టే మగవాళ్ళు ఉన్నారు? ఎంతమంది భర్త కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి స్త్రీలు ఉన్నారు? కొద్దిగా ప్రేమ ఎక్కువైనప్పుడు మాత్రం ఆవు ఆవు అంటారు, కానీ నిజంగా ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి అవి ఏమి ఉండవు. 4 రోజులు సేవ చేసేసరికేనే బాగా వ్యతిరేకత వచ్చేస్తుంది మనకి. కానీ నిజంగా వీళ్ళని గురించి ఏమని రాయబడింది అని అంటే, వీళ్ళు నా ప్రాణం కోసం వాళ్ళ ప్రాణాలు ఇవ్వటానికైనా కూడా తెగించారంట. ఇంకొక మాట, క్రైస్తవ జీవితంలో ఇది మనకు కనపడుద్దండి. ఇది మనకి ప్రతి వ్యక్తి జీవితంలో కనపడుతుంది, తెగింపు.
కొంతమంది మాట్లాడటానికి ఏం భయపడరు, కొంతమంది కార్యాలు చేయటానికి ఏం భయపడరు, కొంతమంది ధనాన్ని వెచ్చించడానికి ఏం భయపడరు. ఎందుకు భయపడరో తెలుసా? తెగింపు ఉంది వాళ్ళలో. నీకు ఈ విషయాల కొరకు కాదు తెగింపు కావాల్సింది. దేని కొరకు తెగింపు కావాలని అంటే దేవుని పరిచర్య కొరకు తెగింపు కావాలి, దేవుని సేవ చేయటం కొరకు తెగింపు కావాలి. అకుల ప్రిస్కిల్లల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తెగింపు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ఏదైతే అది అయిపోయింది, నేను నమ్మింది ఇది, నేను నమ్మిన దాని కొరకు నేనేమైనా కూడా అయ్యేదానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటిది తెగింపు అన్నమాట. నా ప్రాణం కోసం వారి ప్రాణాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు తెగించారు. మనం కూడా మరి అసలు ఏ విషయంలో తెగింపు కలిగి ఉన్నాం? మన పనుల కొరకు మనకి తెగింపు ఉంటుంది, కానీ దేవుని పని కొరకు మనకేమైనా తెగింపు ఉందా అనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నోరేసుకొని మాట్లాడుతూ ఉంటారు, సోయి లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అది కాదు కావాల్సింది. తర్వాత అకుల ప్రిస్కిల్ల ఆ తర్వాత ఏమంటాడు అని అంటే, మరి వెంటనే వారి ఇంటనున్న సంఘము, మళ్ళీ ఇక్కడ కూడా వారి ఇంటనున్న సంఘమునకు కూడా వందనాలు చెప్పండి అంటాడు. వారి ఇంటనున్నటువంటి సంఘానికి కూడా వందనాలు చెప్తున్నాడు. తాను మాత్రమే కాదు కానీ అన్యజనుల్లోని సంఘముల వారు కూడా వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అంటే పౌలుకి వీళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి పౌలు ఇంతగా వాళ్ళ గురించి రాశాడేమో, కానీ పౌలు ఏమంటున్నాడంటే, నేను మాత్రమే కాదు అన్యజనుల్లోని సంఘముల వారు కూడా వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అంటే కేవలం భార్యాభర్తల పట్ల ఎంత కృతజ్ఞతాభావం కలిగి ఉన్నాడు అని అంటే, నిజంగా పౌలుకి దేవుని పనిలో వారు ఎంతగా సహకరించి ఉంటారు, ఎంతగా సహాయం చేసి ఉంటారు. అపోస్తలుడైన పౌలు లాంటి ఒక గొప్ప దైవజనుడి మనసులో చెరిగిపోయినటువంటి ఒక ముద్రని కలిగి ఉన్నారు, చెరిగిపోని ఒక ముద్రని కలిగి ఉన్నారు. నిజంగా సేవ చేసేటువంటి సేవకుల మనసుల్లో ఎంతమందికి ముద్ర ఉంది అంటే, ఇదిగో ఈ టయానికి వీళ్ళని పిలిస్తే మనతో పాటు మీటింగ్కి వీళ్ళు కూడా వస్తారు, లేకపోతే ఈ టయానికి ఈ మీటింగ్కి సంబంధించి ఇదిగో మీరు ఈ మీటింగ్ పెడతారనంటే ఖచ్చితంగా వీళ్ళు పెట్టేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఇలాగున దేవుని పని కొరకు కమిట్ అయినటువంటి వాళ్ళ గూర్చినటువంటి ఇంప్రెషన్ సేవకుల్లో ఎవరి గురించి అయినా ఉందా? నిజంగా ఏ రియల్లీ బ్లెస్డ్ క్రిస్టియన్ కపుల్ వీళ్ళు. అంటే ఆశీర్వదించబడినటువంటి ఒక మంచి మాదిరి కలిగినటువంటి క్రైస్తవ దంపతులు వీళ్ళు. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా మనకు కనపడతాయి. చివరిగా 4వ పాయింట్, 4వది వీళ్ళని గురించి ఎక్కడ ప్రస్తావన చేయబడింది, 6వది ఎక్కడ ప్రస్తావన చేయబడింది అని అంటే, తిమోతికి రాయబడిన 2వ పత్రిక. పౌలు తన శిష్యుడైనటువంటి తిమోతికి పత్రిక రాశాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. అక్కడ ప్రిస్కిల్లకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ఇక్కడ కూడా అంటే ఈ పత్రిక ఏమో తిమోతికి రాశాడు. తిమోతికి రాసినప్పుడు కూడా తిమోతికి పత్రిక రాస్తూ కూడా ఇదిగో తిమోతికి చెప్పమంటున్నాడు అనమాట. ప్రిస్కిల్లకును అకులకును తర్వాత ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనాలు అనేటువంటి మాటని వాడుతున్నాడు. వందనాలు అని అంటే తనకున్నటువంటి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు హృదయాల్లో ఇలాంటి సముచితమైనటువంటి ముద్రని, ఒక సముచితమైనటువంటి స్థానాన్ని వాళ్ళిద్దరూ కలిగి ఉన్నారు. కనుక అకుల ప్రిస్కిల్లల గురించి మరి రాయబడింది కొద్ది చోట్ల మాత్రమే కానీ, కొంత సమాచారం మాత్రమే కానీ, మనం నేర్చుకోవాల్సినటువంటి సమాచారం మాత్రం విస్తారంగా ఉంది. కాబట్టి అకుల ప్రిస్కిల్లల యొక్క జీవితాల నుంచి ఇక్కడ స్థానిక సంఘంలో ఉన్నటువంటి భార్యాభర్తలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా
గమనించి అంటే కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. వాటిని గ్రహించి మనసులోకి తీసుకొని, ప్రారంభంలో నేను ఒక మాట చెప్పాను, ఒకరి గురించి మనం నేర్చుకున్నాము అని అంటే దాని అర్థం ఏంటంటే కేవలం విన్నాము చదువుకున్నాం కాదండి. వినటం వేరు, చదువుకోవటం వేరు, నేర్చుకోవటం వేరు. నేర్చుకోవటం అని అంటే అనుసరించడం, ఏది చెయ్యాలో అలా చేయాలి, ఏది చెయ్యకూడదో అలా చేయకూడదు. అందరికీ వందనాలు.